నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. అఖండ 2 ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా కూడా ఎంతో ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ఇంకొక రోజులో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో సీక్వెల్గా వస్తున్న అఖండ 2 ఎలా ఉండబోతుంది, సినిమాలో అసలు ఏం ప్లాన్ చేశారు బోయపాటి శ్రీను గారు. ఎందుకంటే బాలకృష్ణ గారిది వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. సో మళ్ళీ అది రిపీట్ అవ్వబోతుంది అని ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. సో అఖండ 2 గురించి అండ్ ఇంకా ఇంకొన్ని మూవీస్ గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలంటే ఈరోజు మనతో పాటు ఉన్నారు సమ్మెట గాంధీ గారు. సో ఆయన ఎన్నో సినిమాల్లో మనకి బాగా వకీల్ సాబ్తో బాగా తెలుసు ఆయన. సో తర్వాత ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. అఖండ 2లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఆయన. అఖండ 2 గురించి అండ్ ఇంకా వేరే సినిమాల గురించి కూడా ఆయన జర్నీలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని సినిమాలు చేయబోతున్నారు, ఇవన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ చేసే ముందుగా సార్ ఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు చెప్పండి. ఓకే, సూపర్. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది అనుకుంటా మీ ఇంటర్వ్యూ నేను వేరే ఛానల్లో కావచ్చు. అప్పుడు మ్యాక్సిమం ఆ టైంలో మీరు ఏ సినిమాలు చేశారు ఏంటి ఇదంతా కవర్ చేసాం. ఇప్పుడు ఎస్పెషల్లీ మీతో ఇంటర్వ్యూ చేయాలనుకోవడానికి అఖండ 2 గురించి మాకు ఏం చెప్తారు మీరు? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించారు అండ్ ఇంకా అఖండాలో చేశారు, నెక్స్ట్ స్కందాలో చేశారు. బోయపాటి శ్రీను గారితో మీకు ఒక మంచి బాండింగ్ ఏర్పడినట్టుంది. అండ్ ఇంకా బాలయ్య గారి కాంబినేషనే కాబట్టి ఆయనతో కూడా మీకు మంచి కాంబినేషన్ ఉండి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అఖండ 2 గురించి ఏం చెప్తారు? అఖండ 2 చేసే ముందు, ఈ ఇంటర్వ్యూ చేసే ముందు నాకు ఈ చిత్ర పరిశ్రమ నాకు అవకాశం కల్పించినటువంటి ఒక స్థానాన్ని కల్పించిన మా గురువు గారు విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, అయితే బోయపాటి శ్రీని గారికి నేనంటే బాగా అభిమానం అండి. ఆయన అఖండలోనే ఆయనతో మా ప్రయాణం మొదలైంది. అఖండ 1లో నాకు ఒక రైతు క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఓపెనింగ్లో. ఆ తర్వాత స్కందలో జడ్జిగా క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత అఖండ 2లో కూడా ఒక మంచి సీన్ ఇచ్చారు. ఒకటే సీన్ కానీ మంచి సీన్, అది చాలా మంచి సీన్, మంచి పేరు, మంచి కీలకమైన సీన్ అది. కాబట్టి బాలయ్య బాబు గారు బోయపాటి శ్రీని గారి కాంబినేషన్ అంటే ఇది చెప్పవసరం. ప్రస్తుతం చలనచిత్ర సీమలో వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా పెద్ద హిట్ అనేది ఒక టాక్ పడుతుంది. డెఫినెట్గా ఈ అఖండ తాండవం అనేది చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. దాంట్లో బాలకృష్ణ గారి నటన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను చేసిన రోజులు కూడా ఆయన చూశాను. ఆయనలో అఘోరాలో ఆయన్ని కాదు ఒక శివుణ్ణి చూసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. అంత గొప్పగా చేశాడు, అంత ఎనర్జీతో చేశాడు. ఆ వయసులో కూడా అంత ఎనర్జీ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ నిజంగా బాలయ్య బాబు గారికి. అలాగే అలా చేయించారో బోయపాటి శ్రీని గారు కూడాను. ఆయన కూడా బోయపాటి శ్రీని గారి దర్శకత్వం అంటే మనకు మామూలుగా ఉండదు. ఆయనకి యాక్షన్ సన్నివేశాలు కానీ, లేకపోతే భక్తి కానీ, లేకపోతే భక్తి విషయంలో కూడా సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు తెలుగువాడు ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అఖండ తాండవం. ఓకే, అఖండలో మీది రైతు క్యారెక్టర్. అఖండ 1లో రైతు క్యారెక్టర్. అఖండ, అవును. అఖండ 2కి మరి ఇది అఖండ 2 అంటే ఇప్పుడు సీక్వెల్. అఖండకి సీక్వెల్గా వస్తుంది కాబట్టి మీరు అక్కడ రైతు, ఇక్కడ రైతుగా కంటిన్యూ అవుతున్నారా లేకపోతే ఆ ఊరు పెద్ద మనిషి? ఓకే, అంటే వేరే క్యారెక్టర్? అదే క్యారెక్టర్ అని కాదు, అదే క్యారెక్టర్ అనుకోవాలి. కాకపోతే అంటే మరి ఆ సీన్ చెప్పకూడదో లేదో తెలియదు, కానీ ఇక రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్పడంలో తప్పులేదేమో అనిపించింది నా సీను. అది ఎలాగంటే తల్లి చనిపోయే ముందు, ఇద్దరు కమల పిల్ల కదా, తల్లి చనిపోయే ముందు శివుణ్ణి వేడుకుంటుంది. నాకు తల కొరివి అఖండ అతను వచ్చి పెట్టాలి. పెద్ద కొడుకు చిన్న కొడుకు అతను వచ్చి నాకు తల కొరివి పెట్టాలి అని చెప్పి మొక్కుని చనిపోతుందండి. చనిపోతే మేమంతా దహన కార్యక్రమాలు చేయటానికి ఊరంతా మొత్తం 400 మంది రెడీగా ఉంటారు. ఆవిడని పడుకోబెట్టి నేను మామూలుగా తల కొరివి పెట్టడానికి ఇది ఉంటుంది కదా, కొరివి పట్టుకుని నిలబడతాను. పక్కనేమో మామూలు బాలయ్య బాబు గారు ఉంటారు. బాబు అంట నేను అంటే, అదేంటి బాబు, ఆవిడ కోరిక అతనే వచ్చి తల కొరివి పెట్టాలని, కాబట్టి నేను పెట్టను అంటాడు. నేను అప్పుడు చెప్తా, ఆవిడ కోరికలో న్యాయం ఉంది బాబు, కానీ వాళ్ళు ఈ ప్రపంచానికి కనిపించనంత వినిపించనంత దూరాన్ని ఉంటారు.
అతనే వచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే సాధ్యమయ్యే పనేనా, కాబట్టి మీరే అంట. పక్కన దువాసి మోహన్ గారు బ్రాహ్మణ వేషంలో ఉంటాడు. ముహూర్తం మించిపోతుంది బాబు అంటాడు. అప్పుడు నా దగ్గర కొరి తీసుకుని పెట్టబోతూ ఉండగా అగోర అవుతాడు. ఓకే, ఇంటర్వెల్ సీన్ తెలియదు అది. వస్తాడు. వచ్చి ఆయన వస్తుంటేనే అసలు అగోర వస్తుంటేనే ఏమిటో శివుడు వచ్చాడు అన్నంత ఇది నాకు అనిపించింది. ఆ త్రిశూలం అలా పాతి వచ్చి ఆ ఉదకం అలా చెల్లి దానికి కొరి పెట్టేసి అలా వెళ్ళి పాదాల దగ్గర నమస్కారం చేసుకుని మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, అది చూసిన తర్వాత నాకు అసలు ఎవరో ఆయన వచ్చాడో ఏమిటి నాకు డౌటు. బోయపాటి సీన్ గారిని చాలా ఈ తలకొరిపి పెట్టడానికి ఎవరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కానీ గారు, మీరు ఈ సీన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు సీట్లలోంచి లేచి తెరకి నమస్కారం పెడతారు, మీరు చూసుకోండి అన్నాడు ఆయన. ఓకే, దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే వచ్చినవాడు శివుడై ఉంటాడు అని నేను అనుకున్నాను. ఓకే, వచ్చినవాడు శివుడు అంటే తలకొరి పెట్టి శివుడు వెళ్ళిపోతూ ఉంటాడు అంటే శివుడు అలా తెర మీద నుంచి అలా వస్తుంటే ప్రేక్షకులు లేచి నమస్కారం పెడతారని నేను అనుకున్నా. ఓకే, అదేంటి రేపు చూస్తే కానీ తెలుస్తుంది నాకు. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంతే అనుకోవాలి. ఆయన అన్నాడు ఈ సీన్లో అద్భుతంగా అసలు కుర్చీలోంచి లేచి ప్రేక్షకుడు తెరకి నమస్కారం పెడతారు చూడండి అన్నాడు. అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు బోయపాటి సీన్ గారు. సార్ ఈ సీన్ విషయం చెప్పాను, దయచేసి ఏమనుకోవద్దు, రేపే రిలీజ్ కాబట్టి నాకు ఒక రకంగా ప్రచారం అవుతున్న ఉద్దేశంలో చెప్పాను, దయచేసి ఏమనుకోకండి. కానీ అంటే అది ఎలా షూట్ చేశారు? ఇక్కడ మీకు బాలయ్య గారి క్యారెక్టర్, మీ పక్కన ఒక క్యారెక్టర్ ఉండాలి, మళ్ళీ ఇప్పుడు అఘోరగా ఇంకో క్యారెక్టర్ రావాలి. అది ఎలా షూట్ చేశారు? ఉంటాయండి, డూప్లు ఉంటాయి కదండి. ఓకే, డూప్లు బాగానే పెడతారు. మనకు తెలియదు. ఓకే, కెమెరా ట్రిక్ మామూలుగా ఉండదు కదా. రాంప్రసాద్ గారి కెమెరా అద్భుతంగా ఉంటుంది, ఆయన కాంబినేషన్ చాలా అద్భుతంగా సృష్టించారు. మనకేం తెలియదు, ఇద్దరు బాలయ్యలు ఉన్నట్టుగానే చూపిస్తారు. ఓకే, రైట్. సో ఒక సీనేనా మీది? నాది ఒక సీనే, ఒకటే సీను. ఓకే, రైట్. సో ఆయన బాలయ్య గారు ఎట్లా ఉంటారు, మాట్లాడారా అఖండ టైంలో కానీ ఇప్పుడు కానీ? బాగా మాట్లాడతారండి, నన్ను కూడా గుర్తుపడతారు. చాలా మంచి మనిషి, ఎటువంటి కల్మషం లేని మనిషి, ఓపెన్గా ఉంటారు ఆయన. మాతో నేను అఖండ 1 చేశాను, అఖండ 2 కూడా చేశాను, దాదాపు ఒక 20 రోజులు ఆయనతో చేసి ఉంటాను. కానీ చాలా మంచి పర్సన్ అండి, మంచి మెంటాలిటీ అయింది. ఏమని పిలుస్తారు మిమ్మల్ని, ఏం మాట్లాడతారు? ఎలా? మామూలుగానే మాట్లాడతారు అంతే, మామూలుగా మాట్లాడతారు. ఏమన్నా మనం పర్లేదండి, మనం ఓన్గా కల్పించుకుని ఓకు మాట్లాడాలని ఎందుకు పెట్టుకుంటాము, ఏదైనా అవకాశం మాట్లాడితే మామూలుగా మాట్లాడతారు. ఓకే, అయితే మీరు చెప్పిన సీన్ ముందు ఆ కనకవ్వ గారు పాడిన పాట వస్తుంది స్టేజ్ పైన, సినిమా విషయం మిగతా అంత విషయం తెలియదు, కానీ ఈ ఒక్క సీన్ విషయం మాత్రం నేను అనుకున్నది ఏంటంటే వచ్చినోడు శివుడేమో అని నాకు డౌట్. ఓకే, అంటే ఆవిడ పాట శివుడిని రమ్మని వేడుకుంటూ అమ్మకి కొడుక్కి మధ్య బాండింగ్ సాంగ్, అది బాండింగ్ సంబంధించి ఉందేమోనండి. అయితే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆ సాంగ్ ని లైవ్ లో పాడించారు కదా, బాగా పాడారు ఆవిడ. సో ఆ పాట నాకు తెలిసి పాట ఒకటే కదండి, దాంట్లో ఉన్న 8, 9 పాటలు అన్నీ కూడా అద్భుతంగా పాడించారు తమన్ గారు. మ్యూజిక్ చాలా చాలా బాగుంది, ప్రేక్షకులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పెద్ద హిట్ అండి సినిమా, మాత్రం డౌటే లేదు. అఖండట్టు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అవేవే నడుస్తుంది చూడండి, 5వ తారీఖున రేపు నైట్ నుంచే మొదలవుతుంది. ఎక్కడ మీరు షూటింగ్ ఎక్కడ చేశారు? రామోజీ ఫిలిం సిటీలో న్యాచురల్గా అక్కడ చెరువులు ఉంటాయి, ఆ మధ్యలో వంతిలాగా ఉంటుంది, అక్కడ శ్మశానం సెట్ వేసేసి చేశారు బ్రహ్మాండంగా. ఓకే, రైట్. ఇంకా అక్కడ ఏం కాన్వర్జేషన్ ఉండదు అయితే? ఇప్పుడు ఇంకో వేరే బాలయ్య గారి క్యారెక్టర్ 2 క్యారెక్టర్లు ఉంటాయి కదా, అఘోర క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్, అయ్యే ఉండదు. ఓన్లీ జస్ట్ వచ్చి రావటం, తలగొరి పెట్టడం, వెళ్ళిపోవటం అంతే. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఈ తల్లిని మేము మామూలుగా పాడి మీద పడుకోబెడతాం కదా, ఆ కట్ల మీద నుంచి అలా లేచి ఆత్మలా వెళ్ళి శివుళ్ళు ఐక్యం అవుద్దని. ఓకే, మామూలు కూడదండి సీన్, అది అద్భుతంగా ఉంటుంది. అది ఆవిడ లేచి వెళ్ళిపోయినట్టుగా, లేచి ఆత్మ వెళ్ళినట్టుగా ఆవిడతో యాక్ట్ చేయించారు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆత్మ వెళ్ళి శివైక్యం పొందిందని అనుకోవాలి. బాగుందండి, సూపర్. ఆయన సృష్టి మామూలుగా బోయపాటి సీన్ గారు మామూలుగా సృష్టించడు సీన్లు. ఓకే, మీరు షూట్లో ఉండి మీ సీన్ లేకుండా ఏదైనా వేరే సీన్స్ ఏమైనా చూసారా?
చూడలేదు. వాళ్ళ దగ్గర అఘోర క్యారెక్టర్లో ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు, చూడలేదు. ఎలా ఉంది ఏంటి? చూడలేదు. చూడలేదా? చూడలేదు. ఓకే. మన విధులు మనం ఉన్నాం, వాళ్ళకి మనకు అవకాశం లేదు. కానీ చెప్పుకోవటం మాత్రం సినిమా గురించి గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే అది కుంభమేళ, మహాకుంభమేళకి వెళ్ళారు కదా, అక్కడ చాలా అంటే 4-5 కెమెరాలతో షూట్ చేశాడు ఆయన. ఓకే. అద్భుతంగా మంచి మంచి సీన్లు షూట్ చేశారని చెప్పి బాగా అనుకుంటున్నారు జనం. చాలా బాగా రియల్ గానే షూట్ చేశారంటే చాలా దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాలు మహాకుంభమేళలో అద్భుతంగా చూపించారు అంటున్నారు. మనం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం రేపటి కోసం. ఓకే. సో బాలయ్య గారిలో మీకు ఏం నచ్చుతుంది? మంచిదనం అండి మనిషి, చాలా మంచితనం, పాజిటివ్ థింకింగ్, కల్మషం లేదు మనిషిలో. ఆ పాజిటివ్ థింక్ ఉండబట్టి ఆయనకి అంత ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు 65-66 సంవత్సరాలు వచ్చి అదే ఎనర్జీగా ఉన్నాడు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ అవుతుంది, నెగిటివ్ థింక్ చేయరు అసలు. చాలా చిన్నపిల్ల మెంటాలిటీ లాగా ఉంటుంది ఆయన నాకు చూస్తే. సో మీరు అక్కడ షూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా? తెలీదు. కానీ ఫస్ట్ ఆ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫస్ట్ ఆ గ్లిమ్స్ కానీ ఇవి వచ్చినప్పుడు చూస్తే ఎట్లా అనిపించింది మీకు? అవుట్పుట్ చూస్తే చాలా బాగుంది. అదే అన్న నేను, సార్ నేను ట్రైలర్ చూశాను సార్ మీది, చాలా అద్భుతంగా ఉందంటే, ఏముందండి అంతా శివయ్య కృప అన్నాడు. బాలయ్య గారా? ఓకే. శివయ్య కృప అండి అన్నాడు. సూపర్ సూపర్. సో నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు మీరు సినిమాలో? ఉన్నాయండి. ఇప్పుడు అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టిది. ఓకే. ఆ మూవీలో సీతారామ, అది రేపు 14, నెక్స్ట్ మంత్ 14 సంక్రాంతి రిలీజ్ అవుతుంది. దాంట్లో ఒక ఊరి పెద్ద మనిషి క్యారెక్టర్. ఓకే. ఇందులోనూ ఊరి పెద్ద, అందులోనూ ఊరి పెద్ద రైతు అనగానే సమీర్ గాంధీ గుర్తుకొస్తున్నాడు మన డైరెక్టర్. ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అదే ఒక క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. ఓకే. దాంట్లో ఊరి పెద్ద క్యారెక్టర్ మంచి క్యారెక్టర్. ఒక 8 రోజులు చేశాను, నిన్నటితో మొత్తం అయిపోయింది నాది. ఓకే. దాంట్లో నవీన్ పోలిశెట్టి ఆ కుర్రాడు యాక్చువల్గా అంతకుముందు జాతిరత్నాలు చూసాం కానీ ఎక్కువ తెలియదు. కానీ బట్ యూత్లో అతను చాలా మంచి పేరు ఉందండి. అవును, యూత్లో వచ్చి పెద్ద వేవ్. ఆ కుర్రాడు చాలా ఎనర్జెటిక్, కామెడీ టైమింగ్స్ ఏమిటి, అతను చాలా టాలెంటెడ్. అతను పాటలు పాడతాడు, మాటలు రాయగలడు, డైరెక్షన్లోనూ ఉంది, అన్నింటిలో అనుభవం ఉంది కుర్రాడికి. అనగనగా ఒక రోజు అంటే అనగానే ఒక రాజు, సారీ అనగనగా ఒక రాజు ఈ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు, చాలా డిలే అయింది. మీ షూటింగ్ ఎప్పుడైంది? నాకు ఈ లాస్ట్ మంత్లోనేమో 4 రోజులు రాజమండ్రిలో చేశారు. రాజమండ్రి విలేజ్లో మంచి లొకేషన్స్. ఈ 4 రోజులేమో ఇక్కడ చేశారు. RFCలో 2 రోజులను వేరే చోట 2 days చేశారు. బాగుంది, నా క్యారెక్టర్ కూడా బాగుంది. డైరెక్టర్ ఎవరు? నవీన్ పోలిశెట్టి గారు? కాదు, మారి అని ఆయన చేస్తున్నారు. ఆయనను ఈ నవీన్ పోలిశెట్టి గారు కూడా డైరెక్షన్ ఈ విధంగా చేద్దాం. డైరెక్టర్ పేరుకి మాత్రమే మారి డైరెక్షన్ మొత్తం నవీన్ పోలిశెట్టి గారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు. అవునా? మొత్తం ఆయన రీషూట్ చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి గారు. రీషూట్ ఏం కాదు కానీ ఇద్దరు కూడా బలుక్కుని చేస్తున్నారు. ఓకే. సో రైటర్ ఒక అమ్మాయి ఉంది, ఆ పాప పేరు గుర్తులేదు కానీ వాళ్ళు మొత్తం కూడా బలుక్కుని ఈ విధంగా చేద్దామని చేస్తున్నారు. తప్పేం లేదుగా. ఇతనులో ఉన్న టాలెంట్ కూడా బయట పెడతారు కదా. అలా కాదు, ఇలా చేద్దాం అనుకుని డైరెక్టర్ మారి కుర్రాడు చాలా మంచివాడిని. అతను కూడా పడుతుంది, ఈ విధంగా చేద్దాం అని అనుకుని మొత్తం ముగ్గురు కూడా బలుకుని చేస్తున్నారు. ఓకే. ఏంటండి ఇది కూడా కామెడీనా? ఫుల్ కామెడీ. భోజనం, కామెడీ భోజనం, హాస్య భోజనం మొత్తం ప్రేక్షకులకి. అంటే ఎంత కామెడీ అయినా కానీ ఏదో ఒకటి కాన్సెప్ట్ కూడా ఉండాలి కదా. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మిగతా మొత్తం నాకు కథ ఏం తెలియదు కానీ మంచిది. దాంట్లో ఆ కామెడీ దాంట్లో నాది కొంచెం సెంటిమెంట్, ఎమోషనల్ కొంచెం. ఓకే, మీది ఎమోషనల్. అదే మీతో కూడా కామెడీ చేయించారని అడుగుదాం అనుకుంటున్నాను. కామెడీ చేద్దామని నా కోరిక అండి. ఇట్లా డైరెక్ట్లు ఎందుకు నమ్మకం, ప్రమాణంగా చేస్తాను. ఎమోషనల్ కంటెంట్కే బాగా అదే ఎమోషనల్ గానే చూడాలనుకుంటున్నారు తప్పితే నాకు కామెడీ ప్రమాణం చేయొచ్చు. ఇప్పుడు మన కామెడీ అంటే కామెడీ ఆర్టిస్ట్ లాగా కాకపోయినా మన కామెడీ ఉంటుంది. ఓకే, ఆ విధంగా చేయొచ్చు కానీ నమ్మట్లేదు. మరి విలన్ గా చేసినట్టు ఉన్నారు. విలన్ గా చేసే ఈ మధ్యకాలంలో ఏదో చూసాను, రెక్కీ అద్భుతమైన క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, పెద్ద విలన్ క్యారెక్టర్ లోనే చూశాను. అవును, మెయిన్ క్యారెక్టర్ నాదే కదా రెక్కీ. కోడూరి కృష్ణ గారని ఆయన నాకు అవకాశం ఇచ్చాడు, అనురాధ మేడం. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే ఇంకా మంచిగా గుర్తింపు, ఇంకేదో మంచి క్యారెక్టర్ పడాలి అని మీకు చేశానండి. మంచి కలివి వనం వచ్చిందండి. కలివి వనం, అవును, పర్యావరణం మీద తీశారు. రాజ్ నరేంద్ర గారి డైరెక్టరు. నాగదుర్గ ఫోక్ డాన్స్ ఆవిడ నా మనవరాలు.
తర్వాత ఈ మల్లికార్జున రెడ్డి, విష్ణువర్ధన్ ప్రొడ్యూసర్స్ చాలా బాగా తీశారు. ఆ జగిత్యాల దగ్గర అడవుల్లో తీశారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ నాది, నాగదుర్గ ఆమె నా మనవరాలు. ఓకే. చాలా అద్భుతమైన క్యారెక్టర్. సినిమా కూడా చాలా చాలా బాగా తీశారు. అంటే ఇప్పుడు ఆడుతుంది, అక్కడక్కడ ఆడుతుంది, కానీ ఇంకా ప్రజల్లోకి అనుకున్నంతగా ప్రచారం కాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను నేను నిజంగాను. ఇది ఎవరు చూసినా కానీ సినిమా చాలా చాలా బాగుంది అంటున్నారు. ఓకే. సో మీకు ఇంకా అంటే ఇటువంటి క్యారెక్టర్ చేయాలి కొంచెం, మీరు అంటున్నారు కదా ఈ సెంటిమెంట్ అంటే నేనే గుర్తొస్తున్నా, ఊరి పెద్ద అంటే నేనే గుర్తొస్తున్నా అని, అది బ్రేక్ చేసి మీరు ఇంకేదైనా వేరే క్యారెక్టర్ చేయాలి అని మీ డ్రీమ్ క్యారెక్టర్ లాగా ఏదైనా ఉండిపోయి వస్తాను నేను ఒక విలన్ క్యారెక్టర్, రావు గోపాలరావు గారు చేసిన లాంటి విలన్ క్యారెక్టర్ ఇస్తే ఊపి ఆవిడ పారేయచ్చు అనుకుంటాం. ఓకే. ఓకే. ఒకవేళ దర్శకులు, నిర్మాతలు, రచయితలు వాళ్ళు నమ్మిగా నాకు ఇస్తే డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను, డౌటే లేదు. ఓకే. ఆత్మకథ కూడా చేశానండి. శ్రీనివాస్ గుండెడ్డి అని ఆయన రైటరు, డైరెక్టరు. ఆత్మకథ నాదే, టైటిల్ నా మీదే. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఆత్మ నేనే. దానికి హీరోనేమో దాంట్లో జమిని సురేష్, అంటే శ్రీరూప అని అమ్మాయి, రాజమండ్రి అమ్మాయి హీరోయిన్. ఇంకా మల్లారెడ్డి గారు, తర్వాత బలగం విజయలక్ష్మి, తర్వాత పృథ్వీరాజ్ గారు 30 years ఇండస్ట్రీ ఆయన, షకలేఖ శంకర్, వీళ్ళందరూ మంచి ప్యాడింగ్. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ నాది. అది అయిపోయింది షూటింగ్, త్వరలో రాబోతుంది ఇది కూడా. ఆత్మకథ అంటే నడకి నా పేరు మీద టైటిల్ ఉందన్నమాట. అది ఓకే. సో మీకైతే రావు గోపాలరావు గారి లాగా ఒక మంచి విలన్, కామెడీ చేస్తూ విలన్ షేడ్ చూపిస్తూ చేయొచ్చు. కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ కూడా చేయగలను, అది పడట్లా. కాన్ఫిడెంట్గా చేయగలను, డౌట్ లేదు. కాన్ఫిడెంట్గా చేస్తాను అసలు. ఓకే. అడిగారా ఎప్పుడైనా ఎవరినైనా అడగడం? నేను ఎవరిని క్యారెక్టర్ కదా నాకు కొంచెం ఇంతవరకు నేను ఎవరిని క్యారెక్టర్లు అడగలేదు సార్. మా గురుగారు ఎప్పుడైతే రాజన్లో వేషం ఇచ్చాడో అప్పటి నుంచి నాకు కాల్స్ రావటం, ఒకవేళ ఆఫీస్కి వస్తారా మీకు కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళటమే. నేనుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నాకు వేషం ఉండని ఏ రోజు నేను ఎవరిని అడగలేదు. ఇంతవరకు వాళ్ళుగా పిలిస్తే వెళ్ళి చేసిన వేషాలే మొత్తం. అంటే మరి వచ్చిన ప్రతి క్యారెక్టర్ చేస్తున్నారా? అంటే మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారు కదా? చేయను, చేయను. క్యారెక్టర్ ఏమిటి అని అడుగుతాం. పలానా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. 2 సీన్లు ఉన్నా, 3 సీన్లు ఉన్నా, 1 సీన్ ఉన్నా ఇంపార్టెంట్ అయితే చేస్తా, లేకపోతే ఎందుకని చేయటం. ఓకే కదా. ముందు నుంచి ఇండస్ట్రీని మీరు నమ్ముకుని ఉన్నారా? లేదండి, నేను BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్, అది డిఫెన్స్. దాంట్లో 33 years వర్క్ చేశాను. మా బాస్ ఎవరంటే అబ్దుల్ కలాం గారు. ఆయన ప్రాజెక్ట్ మాది, పృథ్వీ ప్రాజెక్టు. ఆయన చేతి కింద పనిచేసేవాడు యాక్చువల్గా. ఆయనతో నెల మీటింగ్లు ఉండేవి. మరి ఆయన మీటింగుల్లో మేము కూడా నిలబడి ఆయన స్పీచ్లు విన్న అనుభవం అది. ఓకే. మరి ఎందుకు అసలు ఇటు డైవర్షన్ తీసుకున్నారు? అంటే నేను చిన్నప్పటి నుంచి నాటకాల్లో అభిమానంగా నాటకాలు వేసేవాడినిగా. నా BDLలో భారత్ డైనమిక్స్ వాళ్ళు, మా మేనేజ్మెంట్ కానీ మా తోటి ఎంప్లాయీస్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. విపరీతంగా నాటకాలు వేసాను నేను. కొన్ని 100 పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాం. అలాగే నాటకాల పోటీలకి, చాలా పోటీలకి వెళ్ళాం. దాదాపు 200 అవార్డ్స్ నాకు వచ్చి ఉంటాయి. బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ కెమెరామెన్గా, బెస్ట్ రైటర్గా నాటకాలు కూడా రాశా. అలా చాలా చేశాను. ఓకే. ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒక 5 సంవత్సరాల ముందు 2005లో VRS తీసుకుని వచ్చేసా, వారెంట్ రిటైర్మెంట్ తీసుకుని. అప్పటికే నా 3 పిల్లలు సెటిల్డ్. ముగ్గురు పిల్లలు? 3 పిల్లలు. ఏం చేస్తుంటారు? అబ్బాయి 2 ఇక్కడే అంతా. అంటే అబ్బాయి అమెరికాలో 8 సంవత్సరాలు ఉండి వచ్చాడు. చిన్న అమ్మాయి లండన్లో 12 సంవత్సరాలు ఉండి వచ్చారు. ఇక్కడ వాళ్ళ కంపెనీలో చేశారు, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. పిల్లల్ని సెటిల్ చేసిన తర్వాత వచ్చారు ఫీల్డ్. అంతే. పెద్దవాళ్ళు కూడా BDLే, ఆయన కూడా BDLలో జాబు. అందరూ వెల్ సెటిల్డ్. ఫైనాన్షియల్గా అసలు నాకే ప్రాబ్లమ్స్ లేవు. ఫ్యాషన్తో చేస్తున్నారు. నాకు అంతే, ఫ్యాషన్తో చేస్తున్నాం. ఫ్యాషన్ ఏముందిలే బాయ్, డబ్బులు వస్తాయి, డబ్బులు అయితే ఎందుకు చేస్తాం. అదే రెండు అంతే. ఫ్యాషన్ ఉంది ప్లస్ బడ్జెట్ బట్టి, ఒక బడ్జెట్ బట్టి పోతా ఉంటాం. నా చిన్న బడ్జెట్ అని ఇంత ఇస్తామంటే ఓకే, పెద్ద బడ్జెట్ కూడా బాగానే ఇస్తారు. ఎంత అంటే మాక్సిమం చిన్న బడ్జెట్ అంటే ఎంత ఉంటుంది, పెద్ద బడ్జెట్ అంటే ఎంత ఉంటుంది? అవన్నీ చెప్పకూడదు. అంటే మీకనే కాదు, ఎవరికైనా ఉంటుంది. ఆర్టిస్ట్ బట్టి మీలాంటి ఎవరికైనా వేరే ఆర్టిస్ట్కి 50,000 కట్టి ఉంటుంది. ఓకే. ఎన్ని రోజులకి? అది రోజుకి ఎన్ని రోజులకి? ఎంత రోజులు లెక్క అయిపోయాను. రోజు కూలీ అయ్యి నేను. ఓకే. రోజుకి 50,000 ఉంటుంది పెద్ద ఆర్టిస్ట్. 50,000 కట్టి ఇటు ఉంటా ఉంటాయి. ఓకే. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఏ ఆర్టిస్ట్కి అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, ఏ ఆర్టిస్ట్కి అయినా అన్ని సినిమాల్లో ఒకే రకంగా రేట్ ఉండదు. ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆ సంస్థను బట్టి, వాళ్ళ రిలేషన్ బట్టి ఉంటా ఉంటుంది. ఓకే.
ఒకవేళ బడ్జెట్ని బట్టి బతిమాలి నేను ఇంతకంటే ఎక్కువ లేను అనుకోండి, ఓకే చేస్తారు అంతే. మా పరిస్థితి కూడా అంతే. ఓకే, ఉన్నది ఫ్రాంక్గా చెప్తున్నాను. సూపర్. మరి అఖండ 2కి అయితే బాగానే వచ్చిందా? ఇస్తాడు. బోయపాటి సీన్ గారు నాకు బాగానే ఇప్పిస్తాడు. ఓకే, నేనేం అడగను, నేనేమి అడిగే పనే లేదు ఆయన్ని. గాంధీ గారి కింద పంపండి అంటే పంపుతారు. ఓకే, నాకు కూడా వచ్చినట్టు ఫిక్స్డ్ చేసుకుంటాను. నాకు పెద్ద ఖర్చు ఏమి, నేను ఒక్కడే ఉంటాను. నా మిస్సెస్ కూడా లేదు, చనిపోయింది. ఓ ముసరాలు ఉండి పెడతా ఉంటుంది. శుభ్రంగా వేళకి తినేసేసి హాయిగా షూటింగ్లు తిరుగుతూ ఉంటాను. ఓకే, మా ఫ్రెండ్స్ ఉన్నారు 30 మెంబర్స్ నాకు. మార్నింగే వాకింగ్ పోతాం. ఓకే. ఈ ఫ్రెండ్స్ అందరితో సరదాగా నెలకో పార్టీ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తా కాలం గడిపేస్తున్నాను. అది ఏం చేస్తారు పార్టీ అంటే? పార్టీ ఏముంది, అన్ని పార్టీలు మామూలు. పార్టీలు ఉంటాయి. ఏజ్లో పార్టీ ఏముంటుంది. అలాగని చెప్పి పెద్ద తాగుబోతులు ఎవడు లేడు. సరదాగా అలా ఓకే, అలా సింపుల్గా పార్టీ చేసుకుంటాం. ఓకే, 1 గంట 2 గంటలు సరదాగా ఏదైనా పద్యాలని పాటలు అవన్నీ పాడుకుంటాం. ఎంజాయ్ చేసుకుని ఎవరి ద్వారా డిస్పర్స్ అవుతాం. అంతా రిటైర్డ్ పర్సన్స్, మంచి పొజిషన్లో రిటైర్డ్ అయిన ఉంటారు మాకు చుట్టూ. మరి పిల్లల దగ్గరికి వెళ్ళడం వెళ్తూ ఉంటాం, పిల్లల దగ్గరికి వెళ్తుండే ఎప్పుడన్నా వారం వెళ్తాం, లేదా పిల్లలు వస్తుంటారు. ఏం ప్రాబ్లం లేదు అసలు. రైట్, రైట్. సో నెక్స్ట్ అయితే సంక్రాంతికి అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు. అది కూడా టాక్ క్వాలిటీ అంటే చాలా పెద్ద హిట్ అవుద్ది. అంతా హ్యూమర్, హాస్యం మొత్తం. ఓకే, హాస్యం చూడాలి. రైట్, రైట్. సో ఎనీవేస్, మొత్తానికి అఖండ 2లో ఒక మంచి సీన్ మా కోసం రివీల్ చేసినందుకు చెప్పాను. కానీ మరి ఏమన్నా మాకు తెలిస్తే మా బోయపాటి సీన్ గారు నన్ను తిడతారో తెలియదు. కానీ సార్ నన్ను క్షమించండి, నేను చెప్పేసి ఆ సీన్ గురించి నేను ఎక్స్పెక్ట్ చేసింది చెప్పాను, అంతేగాని అది యాక్చువల్గా అక్కడ ఏముందని నాకు యాక్చువల్ తెలీదు. బట్ మీరు చెప్పారు, ఎందుకంటే ఈ ఆ సీన్ అయిపోయిన తర్వాత సీట్లో నుంచే ప్రేక్షకులు లేచి తెరకి నమస్కారం చేస్తారని. రేపొద్దున నేను చూడాలి అలాగే ప్రేక్షకులు లేచి నిలబడి తెరకి నమస్కారం చేయటం అనేది నేను చూడాలి, నా కోరిక. ఓకే, రైట్. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఆ విలన్ క్యారెక్టర్ ఏదైతే అనుకుంటున్నారో మేము కూడా చూడాలనుకుంటున్నాం. రావు గోపాలరావు గారి లాగా, కోట శ్రీనివాసరావు గారి లాగా మీరు చేయగలరు. మీ క్యారెక్టర్స్, మీ యాక్టింగ్ చూస్తుంటే మాకు తెలుస్తుంటుంది. కాకపోతే మీకు ఆ క్యారెక్టర్ పడలేదు ఇప్పటి వరకు. సో అది పడాలని మీరు ఈ స్టేజ్ నుంచి ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ఈ ఆర్టీవీ ఛానల్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న రచయితలకు, నిర్మాతలకు, దర్శకులకు, తోటి నటీరులకు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. అందులో ముఖ్యంగా ప్రేక్షక మహాశయులు, ప్రోత్సహిస్తున్న ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.